నమస్తే డి న్యూస్కి స్వాగతం. డి న్యూస్ ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, కేబుల్ ఆపరేటర్లకు శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. న్యూస్లో హెడ్లైన్స్. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు. దైవానుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ రాజాబాబు. వైజాగ్ అనుభవంతో ఒంగోలును మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడి. అన్న అనే పదానికే కలంకం వైఎస్ జగన్ అని పిసిసి చీఫ్ షర్మిల ఆగ్రహం. నీకు అసలు మనస్సాక్షి ఉందా అని ప్రశ్న. ఇక వివరాలకు వెళ్తే, దైవానుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆకాంక్షించారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఒంగోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఉగాది వేడుకల్లో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు దంపతులు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లు పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలతో పూర్ణ కుంభ స్వాగతంతో వేద పురోహితులు, అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం జ్యోతి ప్రజ్వలంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్రహ్మశ్రీ వేద పండితుల మఠంపల్లి దక్షిణామూర్తి పంచాంగ శ్రవణం చేశారు. మన కలెక్టర్ గారికి ఈ సంవత్సరం ఖర్చు ఎక్కువ, బాగా విశేషంగా ప్రభుత్వ ధనాన్నంతా తీసుకొచ్చి బాగా ఖర్చు పెట్టి ఒంగోలులో ఏవైతే కార్యాలు చేయాలో అన్ని కార్యాలు చక్కగా నెరవేరుస్తూ ఉంటారు. చెప్పైనా విశేషంగా మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. ఫలానా కలెక్టర్ గారు ఒకప్పుడు చేశారు. ప్రకాశం జిల్లాలోని ప్రజలు మర్చిపోకుండా ఉంటే విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా మన రాజాబాబు గారు చేస్తూ ఉంటారు. ఆయన పూజ్యం కూడా కొనియాడే వాళ్ళు ఎక్కువ, విశేషంగా కొనియాడుతూ ఉంటారు. అందరూ గొప్పగా పొగుడుతూ ఉంటారు. మంచి మంచి పనులు చేస్తున్నారండి ఆయన అని. ఒకవేళ గవర్నమెంట్ వారు ట్రాన్స్ఫర్ చేసినా ప్రజలు ఒప్పుకోరు ఆయన పోవటానికి. అంత విశేషమైన కార్యక్రమాలు ఈ సంవత్సరం చేస్తారు మన కలెక్టర్ గారు. అదిగో చూసారా విశేషం. కలెక్టర్ ఆఫీస్ అంటే గవర్నమెంట్ది. ప్రభుత్వం సన్మానాలు, ప్రభుత్వం వల్ల మన కలెక్టర్ గారికి విశేషంగా సన్మానాలు, మంచి ఖ్యాతి కొనియాడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. ఎప్పుడు ఆనందంగా ఉండే మనుషులు ప్రకాశం జిల్లాలో ఎవరున్నారంటే మాగుంట వారే. ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఆయన దగ్గర ఎవరికి పోయినా సరే, ఏ సహాయం కోల్దామని పోయినా సరే వాళ్ళకి ఆ సహాయం చేస్తూ లేదు కాదు అని చెప్పే పాయింటే లేదు ఆయన దగ్గర. ఈ రాశి వారికి కొంచెం అనారోగ్యంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకని డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, ఈ డబ్బులు ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి అని కొంచెం ఇబ్బంది కూడా కలుగుతుంది. శాంతి కాదు, దానికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెబితే వాళ్ళు పట్టుకెళ్తారు. సగం డబ్బులు తీసుకెళ్ళిపోతారు, ఆనందంగా ఉంటుంది. అంతే. ఈ శాంతి లేని పనిలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పాలి, మా దగ్గర డబ్బు వచ్చిందే అనగానే సగం డబ్బు ట్యాక్స్ చెప్పించుకుంటారు. మనసు సంతృప్తిగా నిద్రపోతాం అన్నమాట. గ్రహాల అనుకూలతతో గత సంవత్సరం చెప్పిన విధంగా అన్ని పథకాలు అమలు చేశామని మంత్రి స్వామి అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలకమైన వెలుగొండ ప్రాజెక్టు, రామేపట్నం పోర్టు, సంగమేశ్వరం, కొరిసిపాడు ఇతర ప్రాజెక్టులు అభివృద్ధి పనులు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా దైవాశీస్సులతో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. అన్ని రంగాలలోనూ జిల్లా ప్రకాశించాలని మంత్రి అభిలషించారు.
జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి పనులను అధికార యంత్రాంగం త్వరగా పూర్తి చేయడం ద్వారా ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కలెక్టర్ రాజాబాబు చెప్పారు. జిల్లాలో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయి జిల్లా ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షించారు. ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి వివిధ ప్రాజెక్టులను తీసుకువచ్చేలా సీఎం పడుతున్న తపన సహకారం కావాలని, ప్రకాశం, మార్కాపురం జిల్లాలు సుసంపన్నం కావాలని ఆకాంక్షించారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రజలకు అన్ని విధాలుగా మేలు కలగాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆకాంక్షించారు. పేద వర్గాలకు మంచి జరిగే విధంగా పంచాంగంలో అందరికీ మేలు జరుగుతుందని తెలిపారు. అతిథులను, ప్రజలను దక్షిణామూర్తి ఆశీర్వదించారు. అనంతరం ఆయనతో పాటు మరో 4 అర్చక స్వాములను అతిథులు సత్కరించి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున ఒక్కొక్కరికి 10,116 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకర్షించాయి. డిఆర్ఓ చిన్న ఓబ్లేసు, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాసకల్ల వెంకట్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ పనకాలరావు, పలువురు జిల్లా స్థాయి అధికారులు, కవులు, రచయితలు పాల్గొన్నారు. రాజ్యంలో మనకన్నీ కూడా అభివృద్ధికి, సంక్షేమానికి పూర్తి స్థాయిలో గ్రహాలు అనుకూలంగా ఉండడం అనేది కూడా ఈరోజు మా ఎన్డీఏ ప్రభుత్వానికి కలిసి వచ్చే భావించుకోవాల్సి వస్తుంది. చెప్పిన దాని ప్రకారం గత సంవత్సరంలో కూడా దైవానుగ్రహం, గ్రహస్థితి పూర్తిగా ఉండి చెప్పిన విధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని సంబంధించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనలు, వాటి ప్రకారం అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు పూర్తిగా గ్రహానుకూలత ప్రకారం ముందుకెళ్తూ అభివృద్ధిని సాధిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు చెప్పినటువంటి పంచాంగంలో విద్యార్థులకి ఏ రాశిలో ఉన్నారో అన్ని శుభాలు చెప్పడం జరిగింది. ఎక్కువ గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా పూర్తిగా ప్రకాశించే విధంగా ఉంటుందని తెలియజేస్తుంటే మరొకసారి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలిపినటువంటి అంశాలన్నింటినీ కూడా మంచి జరిగినప్పుడు మంచిగా, ఇబ్బంది వచ్చినప్పుడు ఆ దేవుని కటాక్షం మనందరికీ ఉండాలని, మన జిల్లాలో ప్రారంభించినటువంటి పనులు ఏమైతే ఉన్నాయో అభివృద్ధి పనులన్నీ కూడా ఈ సంవత్సరం అన్ని పూర్తయ్యి ప్రజలందరూ కూడా సంతోషంతో ఉండాలని, జిల్లా యంత్రాంగాన్ని అంతటినీ కూడా ఆ భగవంతుడు వెనకుండి నడిపించి ప్రజలకు మంచి సేవ చేసే పరిస్థితిని మాకు కల్పించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా మనం అందరం కూడా సంతోషకరమైన విషయం అది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువగా మంచి ప్రాజెక్టులు కూడా తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు చూపించే తపన అనేది అర్థమవుతుంది. వారు ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా కూడా ఏ విధంగా రాష్ట్రానికి నిధులు రాబట్టాలనే వారి ఆలోచన అనేది చూస్తూనే ఉంటాం. కాబట్టి అదేవిధంగా ప్రకాశం జిల్లాలో అంటే ప్రత్యేకంగా ఒంగోలు పార్లమెంట్కి 2 జిల్లాలు అయిపోయినాయి. ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లా, 2 జిల్లాల్లో కూడా మనం అభివృద్ధి అనేది కూడా చూడాల్సిన అవసరం అనేది ఉన్నదనేది మంత్రి గారికి, అందరూ కూడా గౌరవ కలెక్టర్ గారు, శాసనసభ్యులందరికీ కూడా కోరుకుంటూ చేసిన అధికారులందరికీ, మీకు చేసిన ప్రజలందరికీ అభివృద్ధి కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు దక్షిణామూర్తి పంతులు గారు చెప్పినట్టు రైతులు ఈ సంవత్సరం ప్రమాణంగా ఉంటారు, వర్షాలు బాగుపడతాయి, పంటలు బాగుపడతాయి అవన్నీ చెప్పారు. సో అది మంచి రైతులకి మంచి విషయాలు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం ఎంత కష్టపడతా ఉన్నారు. ఈసారి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇది కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేస్తామన్నారు. రైతులకి సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ సంక్షేమం అనేక చర్యలు తీసుకుంటారు. ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ పదవీ కాలం ఈ నెల 17న ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థకు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ను నియమించింది. ఈ మేరకు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ పి రాజాబాబు పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి విచ్చేసిన కలెక్టర్కు వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి అర్చకత్వంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన అనుభవంతో ఒంగోలు నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్ అన్నారు. అమృత పనులను ప్రారంభించి ప్రతిరోజు తాగునీరు అందిస్తామన్నారు. జిల్లా కేంద్రం ఒంగోలుకు రాకపోకలు ఎక్కువైన తరుణంలో ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని
ఒంగోలును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పురాతన చరిత్ర కలిగిన ఒంగోలు నగరపాలక సంస్థ ప్రతిష్ట పెంచేందుకు అందరూ కలిసి పనిచేయాలని ప్రత్యేక అధికారి రాజాబాబు కోరారు. జిల్లాలో నిర్మితం కాబోతున్న రామపట్నం పోర్టు, బీపీసీఎల్, ఇండోసోల్ ప్రాజెక్టుతో ఇతర రంగాలను దృష్టిలో ఉంచుకొని ఒంగోలును మహానగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ రాజాబాబును ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నగరాభివృద్ధికి నిధులు వచ్చేలా కృషి చేయాలని ఎంపీ మాగుంటను కలెక్టర్ రాజాబాబు కోరారు. కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, ఎంఈ ఏసయ్య, మెడికల్ ఆఫీసర్ వైష్ణవి, మేనేజర్ శ్రీహరి, శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య, ఆర్ఓ భాస్కర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ కాల పరిమితి 17తో క్లోజ్ అవడంతో గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్గా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి కలెక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఒంగోలు పట్టణం గురించి మీ అందరికీ తెలుసు. కొన్ని పర్టినెంట్ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ వాటర్ స్కేర్సిటీ అండ్ వాటర్ సప్లైలో మనకి 2 డేస్కి 3 డేస్కి ఒకసారి సప్లై అవుతుంది. అది ఇమీడియట్గా అడ్రస్ చేయవలసి ఉంది. దానికి సంబంధించి అమృతిలో మనకు ఆల్రెడీ అరౌండ్ 450 crores టెండర్స్ కూడా అయిపోయినాయి. వర్క్స్ కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. ఒక 1 yearలో ఆ వర్క్ కంప్లీట్ అయితే మనకి వాటర్ సమస్య అనేది ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి ఉండదు. అదేవిధంగా దీంతోపాటు డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని మీద కూడా మనం ఫోకస్ చేస్తాము. సో మున్సిపల్ కమిషనర్గా నాకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో నేను ఆల్రెడీ కమిషనర్గా చేసి వచ్చాను కాబట్టి ఈ మున్సిపల్ ఇష్యూస్ అన్నీ కూడా నాకు ఐడియా ఉన్నది. సో డెవలప్మెంట్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. రెవెన్యూ ఉంటేనే దాన్ని మనం అభివృద్ధి చేయగలుగుతాం కాబట్టి రెవెన్యూ పెంచుతాం. అదేవిధంగా మున్సిపల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా డెవలప్ చేసి ఏ విధంగా అక్కడ రిక్వైర్మెంట్ ఉందో రిక్వైర్మెంట్ ప్రకారం డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. సో మన మున్సిపల్ కార్పొరేషన్ మిస్ అయింది. ఈసారి దాన్ని ప్రత్యేకంగా ఎంపీ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనకు కూడా మినిమం 100 నుంచి 150 కోట్ల వరకు కూడా అటుకోలో ఇప్పించమని. సో అది వస్తే మనకున్న పెండింగ్ పనులన్నీ కూడా ముగిస్తాము. సో ఆ రిక్వెస్ట్ బాగా ఇప్పించండి. కొత్తపట్నం, ఒంగోలు మండల పరిధిలోని సముద్ర తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజాబాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అధికారులతో కలిసి బోటులో పర్యటించారు. కొత్తపట్నం నుండి సముద్రం వెంబడి వాహనాలలో బయలుదేరి గుండమాల బీచ్ వరకు ప్రయాణించారు. గుండమాల బీచ్ వద్ద బోట్లో ఎక్కి గుండమాల బీచ్ నుండి తీర ప్రాంతాలను పరిశీలిస్తూ గుండాయపాలెం బీచ్ వరకు పర్యటించారు. తీరం వెంట పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అనువైన ప్రదేశాలను, భూములు వివరాలను అధికారులు, కలెక్టర్, ప్రజాప్రతినిధులకు వివరించారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మత్స్యశాఖ జేడి శ్రీనివాసరావు, ఆర్ఎన్బి ఎస్సీ రవినాయక్, పంచాయతీరాజ్ ఎస్సీ అశోక్ కుమార్, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌష్ బాషా, పర్యాటక శాఖ అధికారి రమ్యశ్రీ, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముప్పై 32 సంవత్సరాల కిందట శ్రీహర్షిని విద్యా సంస్థను స్థాపించిన గోరంట్ల రవికుమార్ ప్రతి ఏటా అభివృద్ధి చెందుతున్నారని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు.
స్టార్టింగ్ సార్ సాంగ్. ఏడుగుండ్లపాడులో శ్రీ హర్షిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగిన డిగ్రీ పీజీ కాలేజీల వార్షికోత్సవ వేడుకల్లో ఎంపీ ప్రసంగించారు. ప్రస్తుతం కాలేజీలు మరుగున పడుతున్న సమయంలో కొత్త బ్రాంచ్లు స్థాపిస్తూ వేలాది మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారని అభినందించారు. రాజకీయాల నుండి నేను రిటైర్డ్ అవుతున్నానని, తన కుమారుడు రాఘవరెడ్డికి కూడా మంచి శిక్షణ ఇవ్వాలని రవికుమార్ను మాగుంట కోరారు. శ్రీహర్షినికి మంచి మేనేజ్మెంటు సిబ్బంది ఉన్నారని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. విద్యావంతులైన రాజకీయ నాయకులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుందని తెలిపారు. చైర్మన్ గోరంట్ల రవికుమార్, డైరెక్టర్ హర్షిత్, డీన్ ఆంజనేయులు, ప్రిన్సిపల్ నాగేంద్రం, ఏడుగుంట్లపాడు సర్పంచ్ శిల్పా సౌందర్య, టీడీపీ నాయకులు గొల్లపూడి సుబ్బారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొద్దిసేపు విద్యార్థినులతో కలిసి డ్యాన్స్ చేసి ఉత్సాహపరిచారు. అందరూ కరతాళ ధ్వనులతో అలాగే ముప్పై 32 సంవత్సరాలుగా ఒక సంస్థ ఈ స్థాయికి తీసుకురావటం అంటే దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నారు. అందులో 4,000 మంది స్టూడెంట్స్ వరకు కూడా ఫేర్వెల్ అంటే డిగ్రీ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ అందరూ కూడా నిన్న ఇవాళ కార్యక్రమాలు అనేది కూడా జరుపుకోవటం సంతోషంగా ఉన్నది. విద్య అనేది ముఖ్యం. అంతా కూడా మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారైనా, మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారైనా కూడా చెప్పేది ఏమిటంటే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, వారు రాబోయేలో ఇంకా ఉత్తీర్ణమైన పదవులకు కూడా వచ్చేటట్టుగా కూడా వారు ముందుకు వెళ్ళాలనేది వారి ఆకాంక్ష. అది దానికి అనుగుణంగా ఈరోజు మన రవికుమార్ గారు, వారి కుటుంబం అంతా కూడా ఈరోజు ఇక్కడ విద్యా సంస్థలు నడపడం అనేది చాలా కష్టతరమైనది. అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు ఇంత అద్భుతంగా ఈ కాలేజీలో స్టూడెంట్స్ అందరూ చదువుకొని మంచి అట్మాస్ఫియర్లో చదువుకోవటం, మంచి స్కూల్ మేనేజ్మెంట్ ఉండటం, మంచి స్కూల్ టీచర్స్ అండ్ స్టాఫ్ ఉండటం చాలా అదృష్టం. మరి ముఖ్యంగా ఇంత ప్రెస్టీజియస్, ఇంత పాపులర్ కాలేజ్ అండ్ ఇది మా కాన్స్టిట్యున్సీలో ఉండటం నాకు చాలా సంతోషం. నేను మీ అందరికీ తెలిపేది ఏంటిదంటే స్టడీస్ అనేది చాలా ముఖ్యం, ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే త్రూ ఎడ్యుకేషనే మన లైఫ్ మనం గ్రో అవుతూ ఉంటాం. బాగా చదువుకుంటే డాక్టర్లు అవుతారు, బాగా చదువుకుంటే ఇంజనీర్లు అవుతారు, బాగా చదువుకుంటే యూఎస్కి వెళ్ళి మంచి కంప్యూటర్ ఎంప్లాయీస్ అవుతారు. సో దీనికి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇంకొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. అన్నిటికన్నా తక్కువగా ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఉండేదే పాలిటిక్స్. ఏ రంగంలో అయినా ఒక దశాబ్ద కాలం ఉండటమే చాలా ఎక్కువ. ఆ తర్వాత దాని నుంచి ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. కానీ శ్రీహర్షిని విద్యా సంస్థలు గత 32 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గ్రోయింగ్, ఎంతో కొంత డెవలప్ అవుతూ కొత్త బ్రాంచీలతో, కొత్త విద్యార్థులతో ఎలా అయితే ఎదుగుతూ ఉందో 3 దశాబ్దాల పైగా. సేమ్ రాజకీయాల్లో 4 దశాబ్దాల పైగా మాగుంట కుటుంబం, ఒకే నియోజకవర్గం. ఒంగోలు అంటే మాగుంట, మాగుంట అంటే ఒంగోలు. ఒకే నియోజకవర్గం అన్ని దశాబ్దాల పాటు నాయకత్వం వహించడం అనేది సామాన్యమైన విషయం కాదు. దానికి వ్యక్తిత్వం, మంచితనం, మానవత్వం ఇవన్నీ కలగలిసినప్పుడే అలాంటి అద్భుతమైన అవకాశం వస్తుంది. ఆ ఇద్దరు ఉద్దండలు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు శ్రీహర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు సార్. ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒంగోలు
ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు రూట్ మార్చ్ నిర్వహించారు. మినీ స్టేడియం నుండి రామ్నగర్ గుండా రూట్ మార్చ్ అనంతరం ధ్వజావిష్కరణ చేశారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెగ్డే వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్ఎస్ఎస్ నెల్లూరు విభాగం ప్రచార బాధ్యులు వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు రావినూతల రాంప్రసాద్, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, ప్రతినిధులు పాబోలు ఈశ్వరయ్య, బత్తిన మహేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా పవిత్రమైనటువంటి రోజు, ఉగాది పర్వదినము. తెలుగు ప్రజలందరికీ కూడా నూతన పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘములో కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించినటువంటి డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గే వారు జన్మదినము ఈరోజు. విశేషంగా సంఘ స్వయం సేవకులు సంవత్సరంలో ఒక్కసారి సంఘాన్ని స్థాపించినటువంటి హెడ్గే వారి గారికి ఆద్య సరసంచాలక ప్రణామంతోటి వారికి ప్రణామం అర్పించేటువంటి పర్వదినం స్వయం సేవకులందరికీ కూడా. అలాగే సంఘము 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ఈ ఉగాది పరాభవనామ సంవత్సరం రావటము విశేషంగా సమాజంలో ఒక 5 విషయాలలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా టీడీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ పరాభవ సంవత్సరంలో అందరికీ విజయాలు చేకూర్చాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏఎంసీ చైర్మన్ రాసగర్ల వెంకట్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, మహిళా ప్రతినిధులు ఆళ్ల వెంకటరత్నం, కె కుసుమకుమారి శుభాకాంక్షలు తెలిపారు. పంచాంగ శ్రవణం అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు, చింతపల్లి గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికీ విజయాలు చేకూర్చాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, మహిళా ప్రతినిధులు ఆళ్ల వెంకటరత్నం, కె కుసుమకుమారి శుభాకాంక్షలు తెలిపారు. పంచాంగ శ్రవణం అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు, చింతపల్లి గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పరాభవనామ ఉగాది సందర్భంగా ఒంగోలు నియోజకవర్గం, అదేవిధంగా ప్రకాశం జిల్లా అందరికీ కూడా నూతన సంవత్సర అంటే ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మేము మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారు, ఒంగోలు ఎమ్మెల్యే గారి అభిష్టానం మేరకు మేము ఈ పార్టీ ఆఫీసులో ఈరోజు శ్రద్ధగా ఉగాది పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలోనూ, ఈ జిల్లాలోనూ, ఈ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి, అష్టైశ్వర్యాలతోటి వెలుగొందాలని చెప్పి అన్నీ కూడా సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే ఒంగోలు నియోజకవర్గం కూడా మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరికీ, ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా ప్రీతమ నాయకుడు దామచర్ల జనార్దన్ గారికి, అతని కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ఆ భగవంతుడి వల్ల అంతా మంచి జరగాలని, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని రంగాల్లో ముందుగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అందరికీ కూడా మరొక్కసారి ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాబు గారి సూచన మేరకు
పూజ చేయడం జరిగింది. పంచాంగ శ్రవణం, పూజ ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉందని ఆయన చెప్పడం జరిగింది. చాలా సంతోషం. రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో విలసిల్లాలని, ఆయురారోగ్యాలతో ఏ కలతలు భేదం లేకుండా చల్లగా ఉండాలని చెప్పేసి ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. జగన్, నీ మనస్సాక్షిని అడుగు, సునీత బాధితురాలా కాదా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ అధినేత జగన్ను ఉద్దేశించి నిలదీశారు. కడప పార్లమెంటు సీటు కేంద్రంగానే మాజీ మంత్రి తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందని చెప్పారు. వివేక హత్యపై ప్రజలను గందరగోళానికి గురిచేయటమే జగన్ సిద్ధాంతంగా కనిపిస్తోంది. వివేక హత్య ముమ్మాటికి కడప ఎంపీ సీటు కేంద్రంగానే జరిగింది. చిన్నాన ఈ విషయంపైన నా వద్దకు వచ్చి 2 గంటల పాటు చర్చించారు. అవినాష్ రెడ్డికి కడప ఎంపీ సీటు కరెక్ట్ కాదని ఆయన గట్టిగా నమ్మారు. ఇదే విషయాన్ని జగన్తో పాటు అందరికీ చెప్పారు. ఆయన జగన్ అవినాష్ రెడ్డికే టికెట్ ఇచ్చారు అని షర్మిల తెలిపారు. జగన్ మాటను గౌరవించి 2019 ఎన్నికల్లో అవినాష్ గెలుపు కోసం వివేక కృషి చేశారని చెప్పారు. వివేకానందరెడ్డి తమకు ఎప్పటికైనా అడ్డంకేనని, అవినాష్ ఆయన తండ్రికి అర్థం కావడంతోనే ఈ హత్య జరిగిందన్నారు. ఇవేమీ తెలియనట్టు, నిజం కానట్లు ఇప్పుడు వివేక కుమార్తె సునీత భర్త హత్య చేయించాడంటూ అవినాష్ రెడ్డి మాట్లాడడం దారుణం. ఈ వ్యాఖ్యలు సునీత, ఆమె భర్తపై నెపాన్ని నెట్టే ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి. సునీతకు ప్రాణహాని ఉందని తెలిసినా ధైర్యంగా పోరాటం చేస్తోంది. అన్నగా జగన్కు వీసమెత్తైన కనికరం లేదు. నీ మనస్సాక్షిని అడుగు, సునీత బాధితురాలా కాదా అని షర్మిల నిలదీశారు. విశాఖ ఎయిర్పోర్ట్లో మీడియాతో ఆమె మాట్లాడారు. వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అన్న వార్త 7 గంటల నుంచి వివేకానందరెడ్డి ఇది గుండెపోటు అని ప్రచారం చేసింది సాక్షి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత హత్యా ప్రదేశానికి వచ్చి ఇది గుండెపోటు కాదు, హత్య అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగానే హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర లేదు, సునీత భర్త రాజశేఖర్ది ఉంది అంటే మరి సిబిఐకి ఆ ఆధారాలు ఎందుకు దొరకలేదు? సిబిఐ అన్ని ఆధారాలు అవినాష్ మీదనే ఎందుకు సేకరించింది? కానీ మీడియా ఉంది కదా అని పెద్ద పెద్ద పాంఫ్లెట్లు వేసుకుంటున్నారు, పెద్ద పెద్ద బ్యానర్ ఐటెంలు వేసుకొని వాళ్ళకు కావాల్సిన నెరేటివ్ సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ హత్య ముమ్మాటికి కడప ఎంపీ టికెట్ విషయంగానే జరిగింది. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే చిన్నాన వివేకానందరెడ్డి గారు నా దగ్గరికి, నా ఇంటికి వచ్చి దాదాపు 2 గంటల పాటు ఈ విషయం నాతో చర్చించడం జరిగింది. కడప ఎంపీ టికెట్కు అవినాష్ కరెక్ట్ కాదు అన్న విషయం వివేకానందరెడ్డి గారు గట్టిగా నమ్మారు. అదే జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరికీ చెప్పారు కూడా. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్కే టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక వివేకానందరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట గౌరవించి అవినాష్ గెలుపు కోసమే కృషి చేశారు. కానీ ఈసారి అడ్డుకున్న వివేకానందరెడ్డి గారు ఎప్పటికైనా తనకు అడ్డే అని అవినాష్కి అర్థమైంది. ఈ అడ్డును తొలగించుకోకపోతే ఎప్పటికైనా అవినాష్కి ఇబ్బందే అని అవినాష్కి వాళ్ళ తండ్రికి అర్థమైంది. కాబట్టే ఈ హత్య జరిగింది. ఇవేవీ తెలియనట్టుగా, ఇదేది నిజము కానట్టుగా ఇప్పుడు సునీత భర్తే హత్య చేయించాడు, సునీతే వాళ్ళ నాన్న గుండెపోటుతో చనిపోయాడు అన్న వార్తను సృష్టించింది ఆర్ పుట్టించింది. సునీత చంద్రబాబు గారి కోసం పనిచేస్తుంది అని ఈ మాటలన్నీ కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తున్నాయి తప్పితే మిమ్మల్ని నిర్దోషులుగా చూపించటం లేదు. ఈ రోజు వరకు కూడా సునీతకు ప్రాణహాని ఉంది అని తెలిసి కూడా సునీత
ధైర్యంగా మహిళ అయినా ఒంటరిగా ఈ పోరాటం చేస్తుంది. న్యాయం కోసం, తన తండ్రి మరణం వెనుక ఉన్న నిజం కోసం అలుపెరగకుండా ఇంత పోరాటం చేస్తుందే. కనీసం అన్నగా జగన్మోహన్ రెడ్డి గారికి వీసంత కనికరమైనా లేదా? మీ మనస్సాక్షిని అడగండి, నిజమేదో. అసలు సునీత, చిన్నమ్మ బాధితులు కాదా? మరి వాళ్ళకు చూపించాల్సింది కనికరం కాదా? అలా కాకుండా బాధితుల పక్షాన నిలబడకుండా నిందితుల పక్షాన నిలబడ్డారు మీరు అంటే, ఇది రాజశేఖర రెడ్డి గారి బ్రతికే ఉండుంటే ఎంత బాధపడేవారో మా అందరికీ తెలుసు. చంద్రబాబు గారిని కలిసింది అని మీరు ఇంతగా ఆరోపిస్తున్నారే సునీతను. అసలు చంద్రబాబు గారిని సునీత ఎందుకు కలిసింది? మీరు న్యాయం చేయలేదు కాబట్టి కదా కలిసింది. మిమ్మల్ని సిబిఐ వేయండి అన్నా అని మిమ్మల్ని అడగలేదా? అడిగినప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకునుంటే, న్యాయం పక్షాన నించునుంటే అసలు సునీత ఎందుకు విభేదించాలి? ఎందుకు బయటికి వెళ్ళిపోవాలి? ఎందుకు ఇంత పోరాటం చేయాలి? ఎందుకు చంద్రబాబు గారి గడప తొక్కాలి? ఈరోజు సునీత ఇంత ఒంటరిగా పోరాటం చేస్తుంది అంటే దానికి కారణం మీరు వెలేస్తేనే కదా, మీరు తరిమేస్తేనే కదా, మీరు న్యాయం చేయకపోతేనే కదా తనకి కర్మ పట్టింది. ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆడబిడ్డ కోసమైనా న్యాయం జరిపించండి అని బీజేపీని, సిబిఐని అడగాల్సిన బాధ్యత, డిమాండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి లేదా? మరి చేశారా? మసీదుల్లో నమాజ్ చేసే ఇమాం, మౌజంలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న ఆకాంక్షతో సీఎం చంద్రబాబు రంజాన్ కానుకగా పెండింగ్లో ఉన్న 6 నెలల గౌరవ వేతనాన్ని విడుదల చేసినట్లు మౌజం ఇమాములు తెలిపారు. 2014-19 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తొలిసారిగా మౌజం ఇమాములకు గౌరవ వేతనం నిర్ణయించి ప్రతి నెలా ఇస్తున్నారని పేర్కొన్నారు. మరోమారు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముస్లిం మైనార్టీల సంక్షేమంలో భాగంగా వారికి గౌరవ వేతనం అందిస్తున్నారని కొనియాడారు. ఉమ్మడి జిల్లాలోని 157 మసీదులకు 1,41,30,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. ఎలాంటి ఆదాయ వనరులు లేని మౌజం ఇమాంలకు చంద్రబాబు ప్రభుత్వం నిజమైన రంజాన్ తీసుకువచ్చినట్లయిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 10,000 మందికి 10,000 మసీదుల కంటే పైన ఉండయి. అంటే టౌన్లో కానివ్వండి, మారుమూల చిన్న పల్లెల్లో కానివ్వండి, అక్కడ ప్రతి చోట కూడా ఇమాం మౌజన్లు ఉండరు. అక్కడ కరెంటు బిల్లు కట్టుకోవటమే కష్టము. అలాంటి పరిస్థితుల్లో మౌజన్లు కానీ ఇమాంలు కానీ పండుగ చేసుకోవాలంటే చాలా కష్టం. ఆయన ఈరోజు మనకి మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విధంగా చెప్పారు. ఒక మాట నేను మీకు చేస్తాను, ఏదో ఒకటి చేస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే ఇమాంలకి, మౌజన్లకి మనకు జీతాలు వేశారు. ఈ పండుగ శుభ సందర్భంలో, రంజాన్ పండుగలో మనకు ఎటువంటి కష్టం లేకుండా పండుగను సంతోషంగా జరుపుకోవడానికి మనకు ముఖ్యమంత్రి వర్యులు సహకరించారు. అందువలన మనం ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రుణపడి ఉంటాము. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు మన మౌజన్లకి, ఇమాములకి గౌరవ వేతనం 10,000, 15,000, 5,000, 15,000 వేశారు ఇద్దరి మీద. పూర్తి ఇప్పుడు దాకా జరిగిన మార్చి నెల దాకా మొత్తం ఇచ్చేశారు. అలా మాకు మన కమిటీకి బాగా సహాయంగా ఉంది. వాళ్ళ జీతాలు టయానికి అందించడానికి బాగుంది. సీఎం గారికి ఏదైతే చారిత్రాత్మకంగా తెలుగుదేశం ప్రభుత్వం 2015లో మౌజన్ల ఇమాములకు జీతభత్యాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు 2025 అక్టోబర్ నుంచి 2026 మార్చి వరకు ఏదైతే వారికి 6 నెలల బాకీ ఉన్నటువంటి 45 కోట్ల రూపాయలను ఒకేసారి వారి జీతభత్యాల రూపంలో విడుదల చేసినందుకు, పండగ సమయంలో విడుదల చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉగాది సందర్భంగా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ఒంగోలులో జరిగిన ఉగాది వేడుకల్లో కవి సమ్మేళనం,
చిన్నారుల నృత్యాలు అలరించాయి. కవి పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యాతగా నిర్వహించిన కవి సమ్మేళనంలో 8 మంది కవులు తమ పద్య వచన కవితలు వినిపించారు. మహతి తన్నీరు బాలాజీ, ఆల వెంకటేశ్వర్లు, పెండ్యాల గాయత్రి, మురళీమోహన్, శ్రీనివాస్, వెంకట్రావు, సునీత, నాగేశ్వరరావు తదితరులు సామాజిక అంశాలపై చైతన్యం కలిగిస్తూ తెలుగు సంవత్సరాది ఉగాది విశ్వాసానికి శుభాలు చేకూర్చాలని తమ కవితలను వినిపించారు. వారిని శాలువా మెమెంటోలతో జిల్లా యంత్రాంగం తరపున తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు సత్కరించారు. ఆంధ్రదేశంబున అద్దంకి సీమలో పండరంగ జనిత పసిడి బాల నన్నయ్య కాలాన నడకలు నేర్వంగా కవి బ్రహ్మ పలుకుల కమ్మని సుధా శ్రీనాథు నీడలో సిరిమువ్వ హొయ్యలతో నాట్యమాడిన ఎట్టి నవ్యతార పోతన కలమున పొందుగా జారిన మందార మకరంద మరుల జాన ముక్కు తిమ్మనార్యు ముద్దు పల్కుతో పెద్దనాది కౌల పేర్మితోడ పరిడవిల్లె తెలుగు ప్రబంధనాయక కృష్ణరాయ చేరి కృపను పొంద. తెలుగమ్మ చిన్న పదంతో మొదలై ప్రబంధ నాయికగా ఎలా ఎదిగిందో చెబుతూ అలాగే అభ్యుదయ కవిత్వంగా కూడా ఎట్లా మారిందో చూద్దాం. నా ఆలోచనలు అమలు జరగనప్పుడు, నా ధైర్యం నీరు గారిపోయినప్పుడు, నా జ్ఞానం నన్నే చిదిమేసినప్పుడు, నా వేదన వీధిలో వేడుకైనప్పుడు, నాకెందుకు నన్ను చిదిమేసేటువంటి ఈ స్వేచ్ఛ, నన్ను నేనంటేనే యోనిగా నిర్ధారించుకున్నప్పుడు నాకెందుకు ఈ స్వేచ్ఛ, నేను లేనుగా ఉండలేని నాకు ఈ సృష్టి కార్యం ఎందుకు, స్త్రీత్వం ఎందుకు, మాతృత్వం ఎందుకు, మనుగడెందుకు, మగత్వమో మృగత్వమో ఏదో ఏలుకొని నేను లేని ఈ శ్మశానాన్ని స్వేచ్ఛగా. ఇది కవిత. ధన్యవాదాలు. ఒంగోలు గాంధీ పార్కులో వాకర్స్ అండ్ జిమ్ మేట్స్ ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పవిత్ర రంజాన్ వేడుకలు నిర్వహించారు. నిర్వాహకులు పైనం మల్లికార్జునరావు, ఏలూరి కొండలరావు, యస్తాన్ భాష పర్యవేక్షణలో కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఉగాది సందర్భంగా వాకర్స్ ప్రజలకు ఉగాది పచ్చడి అందించి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా అందించారు. బొడ్డు భారతి, నీలి శ్రీదేవి, పల్లవి, పద్మలత, పార్వతి, మహాలక్ష్మి, ఉమామహేశ్వరి, ఇందు, కొప్పోలు వెంకటేశ్వర్లు, లక్ష్మణరావు, రంగారావు, తూము వెంకట్రావు, బత్తెన బంగారయ్య, కఠారి రాము, దాసరి పేరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్లేస్ 1975, 76, 77 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర స్టేట్కి కబడ్డీకి కెప్టెన్గా పనిచేసి వైజాగ్ యూనివర్సిటీలో నాకు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా 1977, 78, 79 సంవత్సరాల్లో నార్త్ ఇండియా భోపాల్ యూనివర్సిటీ భోపాల్ క్యాపిటల్లో సన్మానం జరిగింది. ఆ సన్మానాలు ఒకసారి గుర్తు చేసుకుంటూ అంతకన్నా కూడా ఈ సన్మానం నాకు ఎంతో ఆనందంగా గొప్పగా ఉంది. మరి ముందుగా మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఈ ఉగాది ఆంధ్రుల్లో మన హిందువులకు సంబంధించి ఉగాది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పండగ. ఉగాది షడ్రుచులు తీపి, చేదు అన్ని కలయికతో ఉండేటటువంటి ఉగాది. ఈ రంజాన్ తోఫా, రంజాన్ పండగ రేపు రంజాన్ జరగబోతుంది కాబట్టి ఆ సందర్భంగా మేము కూడా ఈ రంజాన్ మహిళలకి కొంతమందికి శారీస్ పంచడం కూడా జరిగింది. మహిళలకు కూడా అందరికి కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒంగోలు వాకర్స్ అండ్ జిమ్మేట్ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ హిందూ మరియు ముస్లిం అన్ని మతాల సమ్మేళనంతో ఒక బృహత్తర కార్యక్రమం, ఎప్పుడులాగే ఒక మంచి కార్యక్రమాన్ని మన మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి ఈ సంవత్సరం కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇది ప్రతి సంవత్సరం మనం ఉగాది చాలా బాగా చేస్తున్నాము. తెల్లవారుజామున 5 గంటల నుంచే ఈ సంబరాలు మొదలైనాయి. అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా మన మల్లికార్జున అన్న దీన్ని మొత్తం ముందుండి ఆయన నడిపిస్తాడు ప్రతి సంవత్సరం. అందుకని అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ఆడవాళ్ళు కానీ తెల్లవారుజాము నుంచి అందరూ వచ్చారు, వాళ్ళ విలువైన టయాన్ని ఇచ్చారు. ఈ ఉగాది ఈ పరాభవనామ సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలు, ఆయుధారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ వాకర్స్ అండ్ జిమ్మేట్స్ తరపున నేను చెప్తున్నాను. ఉగాది పండుగ సందర్భంగా సేవా నేచర్ ఫౌండేషన్ సంస్కార భారతి సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల కార్యక్రమం ఒంగోలు చెన్నకేశ్వర స్వామి ఆలయ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. విశిష్ట సేవలు అందించిన వారిని ఉగాది పురస్కారం పేరుతో సత్కరించారు. ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరం నేచర్ సేవా ఫౌండేషన్ ద్వారా పురస్కారాలు అందించడం జరుగుతుందని నిర్వాహకులు డి రాజశేఖర్ తెలిపారు. కిషోర్, కళ్యాణ్, పాండురంగారావు, గాదంశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ రోజున ఇక్కడ మన నేచర్ సేవ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చక్కగా పిల్లలందరూ కూడా మంచిగా కూచిపూడి డ్యాన్స్ చాలా చక్కగా చేశారు. అందులో మేము బ్రాండింగ్ పార్ట్నర్గా ఉండడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. మాది హర్షిణి ఫార్మ్లాండ్స్ అండి, విజయవాడ. మాకు బ్రాంచ్లు మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాదు, కర్నూలు ఉన్నాయి. అట్లాగే మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే గజం 795 రూపాయల నుంచి మా దగ్గర ఫ్లాట్స్ ఉంటాయి. 11 సెంట్లు 4.5 లక్షలతో ప్రారంభ ధర. 22 సెంట్లు. ఉగాది పండుగ సందర్భంగా నగరంలోని పలు ఆలయాలు ఉగాది శోభను సంతరించుకున్నాయి. విశ్వాసనామ సంవత్సరానికి వీడ్కోలు పలికి శ్రీ పరాభవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆలయాలలో స్వామివారికి విశేష అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. తెలుగు నామ సంవత్సరం తమ కుటుంబాల్లో మంచి వెలుగులు నింపాలని భగవంతుని ప్రార్థించారు. ఉగాది పండుగ వేళ నేటి సాయంత్రం ఆలయాల్లో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుందని అర్చకులు తెలియజేశారు. పరాభవనామ సంవత్సరం ఉగాది నూతన సంవత్సరం ఈరోజు నుంచి. కాబట్టి ఈ ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం తెల్లవారుజామున స్వామివారికి 5 గంటల నుండి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అలాగనే అన్నపూర్ణాదేవి అమ్మవారికి కుంకుమార్చన, అలాగే గణపతి స్వామివారికి గరిక పూజ కార్యక్రమాలు విశేషంగా కార్యక్రమాలు జరిగినాయి. అలాగనే
పుర ప్రజలకు భక్తులకి అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ శివాలయంలో చెన్నకేశవ స్వామి గుడిలో ఈరోజు ఉదయం నుంచి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు ఘనంగా వచ్చారు. ప్రసాద వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో అయిపోయిన తర్వాత సాయంత్రము పంచాంగ శ్రవణం జరుగుతున్నది. అందరూ భక్తులు కూడా పంచాంగ శ్రవణంలో పాల్గొని చెప్పేది శ్రద్ధగా విని ఈ సంవత్సరం అందరూ పాటిస్తే శ్రీమతికలాండకోటి బ్రహ్మాండ నాయకులు ఆది మధ్యాంతరహితుడైన కేశవస్వామిపేటలో వేం చేసి ఉన్న శ్రీ భూ నీలాసమేత చెన్నకేశవ స్వామి వారికి ఈరోజు విశేషమైన పర్వదినం ఉగాది. ఉగాది అంటే యుగానికి మొట్టమొదటి రోజు యుగాది కనుక ఈరోజు స్వామివారికి ఆస్థాన కార్యక్రమం ఉదయం 6 గంటలకల్లా విశేష పూజ, స్థపన, తిరుమంజనం, శాలిగ్రామ అభిషేకం, చక్కటి అలంకారం, వనమాలా విభూషిత, చక్కటి తులసమాలతో కూడుకున్న నారాయణ ఒక్కసారి దర్శనం చేసుకుంటే మనకున్న దోషాలనే తొలగిపోతాయి. ఈరోజు సాయంకాలం ముస్లిం సోదరులు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నిత్యావసర వస్తువులతో పాటు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామని ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఖాదర్ అలీ అన్నారు. అల్లా ప్రవచించిన సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. పేదలు ముస్లింలలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ, చనిపోయిన వారికి దహన సంస్కారాల కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. టీడీపీ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అధ్యక్షులు పఠాన్ హనీఫ్ ఖాన్, షేక్ హసీనా, ఎస్కే కాళేశ సభ్యులు పాల్గొన్నారు. రంజాన్ మాసంలో ప్రతి మానవుడికి జకాత్ అనేది వాజిబ్ అయినందువలన ఆ జకాతు అనేది 100కి 2.5 రూపాయి తీసి మా ప్రవర్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్లో రాసిన విధముగా ఈరోజు పేదలకి చెందాల్సిన ఆ జకాతు డబ్బుల్ని మా సొసైటీ వారు, మా మిత్రులు, మా దాతలు, అలాగే నా శ్రేయభిలాషులు అందరూ కలిసి మేమందరం కలిసి ఈ ముస్లిం మైనారిటీ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా జకాతు తీసిన ఆ పైకాన్ డబ్బులని వీళ్ళకి వసూలు రూపంలో ప్రతి పేదవాడు కూడా చక్కగా పండగ చేసుకొని ఉన్నవాళ్ళలాగే చేసుకోవాలని ఒక కుటుంబంలో ఒక 15 మంది ఉన్న వాళ్ళకి ఉంటే ఆ 15 మందికి సరిపోయే విధంగా రైసు, సేమియా, అలాగే నెయ్యి, ఏమేమైతే పండగ చేసుకునే కావాలో అన్ని రకాల వస్తువులు ఒక శారీతో పాటు విత్ అలాగే ఉపవాసం ఉండి వస్తారు కాబట్టి లేడీసు వాళ్ళకి రంజాన్ మాసం సందర్భంగా నిరుపేదలకు, అర్హత ఉన్న నిరుపేదలకు గుర్తించి వారికి అవసరమైన నిత్యావసర వస్తువులతో పాటు ఒక చీర, అదేవిధంగా ఉపవాసం ఉంటారు కాబట్టి వారికి ఈరోజు బిర్యానీ కూడా ఉచితంగా అందజేస్తూ వారి సేవా గుణాన్ని మరోసారి సమాజానికి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకుడిగా నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సేవా కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ప్రత్యేకంగా ఈరోజు ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. సేవా కార్యక్రమాల్లో వాళ్ళ సొసైటీ సభ్యులతో పాటు వారి తెలిసిన ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రకాశం జిల్లా యాదవ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు రామనగర్లోని కాటమరాజు విగ్రహం వద్ద యాదవ సోదరులు ప్రత్యేక పూజలు చేశారు. అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఫౌండేషన్ అధ్యక్షులు మల్లెబోయిన రాజు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, కాకా శ్రీనివాస్, మందపల్లి శ్రీను, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా చిన్నపిల్లలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కోఆర్డినేటర్ సందిరెడ్డి కొండలరావు, ఏసీ తిమ్మనాయుడు, అధ్యక్షులు చుండూరి మురళీ సుధాకర్ రావు, సభ్యులు నూతి ప్రసాద్, కోనంకి సుబ్బారావు, అర్చక సిబ్బంది, వేద పండితుల సమక్షంలో 100 మంది పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని జరిపించారు. పిల్లలకు పలకలు, బలపాలు, స్వీట్స్ ఇచ్చి స్వామివారి దర్శనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కాషాయం జెండా. కాషాయం జెండాని మన ఇళ్ళ ఎగరేయాలి. ఎందుకు అంటే కాబట్టి మన అందరూ కూడా ఈ హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాం అనేటువంటి దానికి, ఆధ్యాత్మిక చింతన కలిగినాము దానికి, మన ఇంట్లో ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాము అనేటువంటి తెలియజేయడం. దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటూ క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కలెక్టర్ రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా దళిత క్రైస్తవుల సమస్యలు పరిష్కారం చేయాలంటూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసి రాష్ట్రపతికి పంపించే కార్యక్రమంలో భాగంగా ప్రకాశం కలెక్టర్ రాజాబాబుకు వినతిపత్రం అందజేసినట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలని సంఘ ప్రతినిధులు కోరారు. మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బిషప్ డిఆర్ డొక్కా డానియల్, రెవరెండ్ ఎం జాన్సన్, ఎస్ ఇస్సాక్, భగవాన్ దాస్, ఇమాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ వారు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఆ 3 ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే, క్రైస్తవుల మీద రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతూ ఉన్నటువంటి దాడులను ప్రభుత్వాలు అరికట్టాలి. రెండవదిగా దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలోకి చేర్చాలి. మూడవదిగా 12 రాష్ట్రాల్లో యాంటీ క్రిస్టియన్ బిల్స్ని ప్రభుత్వం ఉపసంహరించి క్రైస్తవులు స్వేచ్ఛగా తమ యొక్క మత విశ్వాసాలు అనుసరించడానికి తగినటువంటి మంచి వాతావరణం కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుచూ ఉన్నాము. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్ల గారి ద్వారా రాష్ట్రపతి గారికి వినతి పత్రాన్ని వారి ద్వారా సమర్పించడానికి చేపట్టినటువంటి ఈ కార్యక్రమం మీ అందరికీ కూడా తెలియపరుస్తూ మీ మద్దతును కూడా క్రైస్తవ సమాజానికి అనుగుణముగా మేము కోరుచు. ఆంధ్ర రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ క్రైస్తవుల మీద మరి వ్యతిరేకంగా ఉన్న మరి మతపరమైన అంశాల విషయాల్లో, అలాగే మరి రాజ్యాంగపరమైన హక్కుల విషయంలో 1950 ప్రెసిడెన్షియల్ యాక్ట్లో ఉన్న ఆ 3వ పేజీలో ఉన్న ఈ దళిత క్రిస్టియన్స్కి రిజర్వేషన్ అంశం మీద మరి ఒక వినతి పత్రం తయారు చేసి ఆయా జిల్లాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లా కలెక్టర్లకి ఈరోజు సమర్పించడం జరుగుతుంది. అలాగే ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము ఈ వినతి పత్రం సమర్పించడం జరిగింది. వారు కూడా సహృదంతో ఈ వినతి పత్రాన్ని మరి రాష్ట్రపతికి తెలియజేస్తామని చెప్పని వారు సమ్మతించారు. అలాగే ఈ సమయంలో మాతో సహకరించిన ప్రకాశం జిల్లా టౌన్ పాస్టర్ ఫెడరేషన్ మరి అసోసియేషన్ నాయకులు జి భగవాన్ దాస్ గారు, అలాగే అయ్యజగ బాబు గారు, ఇతర నాయకులందరూ కూడా మాతో సహకరించారు. రంజాన్ ఉపవాస వేళలు తేదీ 20/3/2026 శుక్రవారం సహారీ ఉదయం 4:54 ఇఫ్తారీ సాయంత్రం 6:26. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు, దైవానుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి.
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ రాజాబాబు వైజాగ్ అనుభవంతో ఒంగోలును మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడి. అన్న అనే పదానికే కలంకం వైఎస్ జగన్ అని పిసిసి చీఫ్ షర్మిల ఆగ్రహం. నీకు అసలు మనస్సాక్షి ఉందా అని ప్రశ్న. డి న్యూస్లో నేటి మాట. మనసులో కౌరవుల్లాంటి భయాలు, పాండవుల్లాంటి ఆశల మధ్య మనం దిక్కు తోచని అర్జునుడిలా నిలబడ్డప్పుడు జీవితం అనే రథాన్ని నడిపించడానికి ఓ కృష్ణుడు కావాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.